ఈ ఉదయకాల సమయంలో ప్రభాని యేసుక్రీస్తు వారు నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి సమయాన్ని బట్టి ప్రభాని యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా ఉన్నాను. అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట శుభాభివందనాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ దినం ప్రభాని యేసుక్రీస్తు వారి దినం. ఆయన ఆరాధించి ఆయన నామాన్ని మనం గణపరిచినటువంటి దినం. ఎందుకు ఆయన ఆరాధించాలి, ఎందుకు ఆయన నామాన్ని మనం గణపరచాలి అని చెప్పి ఆలోచన చేసినట్లయితే ప్రభాని యేసుక్రీస్తు వారు గడిచిన 2 నెలలు కూడా మనల్ని మన కుటుంబ సభ్యుల్ని అందరినీ కాచి కాపాడి సంరక్షించి పోషించి ఈ యొక్క 3వ నెల మొదటి పునరుద్ధార దినమందు మనల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి మన ప్రభాని యేసుక్రీస్తు వారిని ఆరాధించాలి, ఆయన నామాన్ని మనం గణపరచాలి. అయితే ఈ మాట నేను ప్రతిసారి ఆరాధన వర్తమానంలో ఎందుకు చెప్తానంటే, మన దాంట్లో అనేక మంది ఆరాధన చేసినప్పుడు వాక్యానుసారంగా ఆరాధించలేకపోవచ్చు. కానీ ప్రభు యొక్క ప్రేమను గుర్తెరిగి ఆయన యొక్క కృప ఎటువంటిదో తెలుసుకొని ఆయన ఆరాధించాలని, ఆయన నామాన్ని గణపరచాలని చెప్పేసి నేను ఈ మాట చెప్తా ఉంటాను ప్రతిసారి. ఎందుకంటే నిజమే, ప్రభాని యేసుక్రీస్తు వారు గడిచిన దినాలన్నీ కూడా మనకంటే అధికులు, బలవంతులు, గొప్పవారు, ధనవంతులు అనేక మంది ఈ దినము వారి పేరు భూమి మీద తుడిచివేయబడింది. అయితే వారికంటే మనం శ్రేష్టవారం కాదు, శ్రేష్టవారమా అంతకంటే కాదు, మంచితనం అసలు ఏ మంచితనము కూడా లేనటువంటి వారము. అయితే మనల్ని ప్రభాని యేసుక్రీస్తు వారు తన ఒక ప్రేమలోని తన ఒక కృపచేత నన్ను కూడా మరొక పునరుద్ధాన దినమందు మనల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి మనం ఆయన్ని ఆరాధించినటువంటి వారమే ఉంటున్నాం. అందుకే ఈ మాట నేను ప్రతిసారి చెప్తా ఉంటున్నటువంటి వాడిగా ఉంటాను. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి దినాన్ని ఆయన ఆరాధించకపోతే, అందరము నోరు తెరిచి ఆయన ఆరాధించి ఆయన నామాన్ని మనం గణపరచకపోతే, నోరారుగా ఆయనకి కృతజ్ఞతలు చెల్లించకపోతే ప్రభాని యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చినటువంటి దినం మనం వ్యర్థం పరుచుకున్నట్టే. మన జీవితంలో ప్రభాని యేసుక్రీస్తు వారు ఒక పునరుద్ధాన దినాన్ని మనకు అనుగ్రహించిన దానికి అది వ్యర్థమైపోతుంది మన జీవితంలో, ఆయన ఆరాధించకపోతే, ఆయన నామాన్ని మనం కనపరచకపోతే. కాబట్టి మనం అందరం కూడా నోరు తెరిచి నోరారుగా మనసారా ప్రభాని యేసుక్రీస్తు వారిని ఆరాధించాలి, ఆయన నామాన్ని మనం గణపరచాలి. అయితే ప్రభాని యేసుక్రీస్తు వారిని ఆరాధించే ముందుగా ప్రభాని యేసుక్రీస్తు వారి లేఖన భాగంలో కొన్ని తలంపులు మనం చూసుకొని ప్రభాని యేసుక్రీస్తు వారిని ఆరాధించి ఆయన నామాన్ని మనం గణపరుద్దాం. కీర్తన గ్రంథము 95వ అధ్యాయము, కీర్తన 95వ అధ్యాయము 7వ వచనం. కీర్తన 95వ అధ్యాయం 7వ వచనం మన అందరం కలిసి చదువుకుందాం. రండి, నమస్కారం చేసి సాగిలపడుదాము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. చాలమ్మ, రండి నమస్కారం చేసి సాగిలపడుదాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమనమ్మకం వంటి ప్రియ పరలోకపు తండ్రి, ఆ చెడుకడ ఆలోచన కర్త యేసయ్యా, మీ ఘనమన్నామని కొందనాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. తండ్రి, ఉదయకాల సమయంలో మరొక ప్రభు దినాన్ని ప్రభా, ప్రతిష్టమైనటువంటి పవిత్రమైన దినాన్ని ప్రభా మాకు అనుగ్రహించారు. అందుబట్టి మీ పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. యేసయ్యా తండ్రి, అలుపును అయగ్గును ఎందుకు పనికిరాని వాడిని ప్రభా తండ్రి, మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించాలో, మీ నామాన్ని ఏ విధంగా మహింపరచాలో, మిమ్మల్ని ఏ విధంగా కీర్తించాలో ప్రభా మాకు నేర్పించండి ప్రభా. తండ్రి, నాకు ముందుగా ఉండి మీరే మాట్లాడండి, మీ ఆత్మశేఖం దయచేయండి ప్రభా. యేసయ్యా తండ్రి, మీ యొక్క మందిర సమృద్ధితో మమ్మల్ని నింపండి. యోగ్యమైన రీతిలో ప్రభా యేసయ్యా తండ్రి, ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థముగా మమ్మల్ని ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి చూపించవలసిందిగా ప్రార్థిస్తూ మహిమా గంత ప్రమాణంగా చెల్లించుకుంటూ ప్రభాని యేసుక్రీస్తు వారి ప్రసిద్ధ నామములో ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం చదువుకునేటువంటి లేఖన భాగం కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 7వ వచనంలో దావీదు ప్రభాని యేసుక్రీస్తు వారి ప్రేరణ చేత రాస్తా ఉన్నాడు. రండి, నమస్కారం చేసి సాగిలపడదాము, మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. ఎందుకు దావీదు ఈ విధంగా ప్రభాని యేసుక్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నాడు, ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నాడు? ఎందుకంటే ఆయన ఒక రాజు, ఆయన మహారాజు, సింహాసనం ఉంది, బలం ఉంది, ఐశ్వర్యం ఉంది, అంతస్తు ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా తన ప్రజలందరినీ సిద్ధపరిచి ఆయన మందిరానికి తీసుకొని వచ్చి, రండి మనందరం కలిసి ప్రభాని యేసుక్రీస్తు వారిని స్తుతిద్దాం, ఆయనకు నమస్కారం చేద్దాం, ఆయన ఎదురు సాగిలపడదాం, ఆయనకు కృతజ్ఞతలు చెల్లిద్దామని చెప్పేసి దావీదు అందరితో పాటు, ప్రజలందరితో పాటు దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన నామాన్ని ఆయన గణపరుస్తూ ఉండేటువంటి వాడిగా ఉన్నాడు దావీదు. అయితే అటువంటి గొప్ప దావీదే దేవుని ఆరాధిస్తూ ఉంటే, ఆయన నామాన్ని గణపరుస్తూ ఉంటే, నువ్వు నేను కూడా
ఏమాత్రపు ఆయన ఆరాధించడానికి, ఆయన నామాన్ని కనపరచడానికి ఇంకెంతగా మనం ఆయన్ని మహిమపరచాలి, ఇంకెంతగా ఆయన కృతజ్ఞతలు చెల్లించినట్టు వారమే ఉన్నాయి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఆరాధించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆశపడతా ఉండేటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి అయితే దావీదు ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎంతగానో ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే ప్రజలందరూ ఎదుట నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తానని చెప్పేసి దావీదు దేవుణ్ణి ఆరాధించినటువంటి వాడిగా ఉన్నాడు. కీర్తనలు 116 అధ్యాయము, కీర్తన 116:18. కీర్తన 116:18. ఆయన ప్రజలందరూ ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. యెహోవాను స్తుతించుట చాలమ్మా. ఆయన ఆవరణములో, ఆయన సన్నిధిలో ప్రజలందరితో కలిసి దావీదు దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు, ఆయన నామాన్ని కనపరుస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించాలంటే, ఆయన నామాన్ని మనం కనపరచాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎటువంటి దేవుడో మనకు తెలియాలి, ఆయన ప్రేమ ఎటువంటిదో మనం గుర్తెరగాలి. అప్పుడే మనం ఆయన ఆరాధించగలం, ఆయన నామాన్ని మనం కనపరచగలం. ఆయన ఎటువంటి దేవుడో మనకు తెలియకుండా, ఆయన ఎంత గొప్ప దేవుడో మనం ఆలోచన చేయకుండా ఆయన ఆరాధించలేం, ఆయన నామాన్ని మనం కనపరచలేం. కాబట్టి మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎటువంటి దేవుడో అని మనం చూసినట్లయితే, మనం చదువుకున్నటువంటి లేఖన భాగమే కీర్తన గ్రంథం 95 అధ్యాయము 4వ వచనం. కీర్తన 95:4. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు చాలమ్మా. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. అంటే ఇక్కడ దేవుడు మనకి ఏ విధంగా కనబరుస్తూ ఉన్నాడంటే, సర్వ సృష్టికర్త అనే దేవుడిగా కనబడతా ఉన్నాడు. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్తమును ఆయన సృష్టించినటువంటి దేవుడు. భూమిని, ఆకాశమును, పర్వతములను, సముద్రములను, ఆకాశ మహాసములను ఆయన సృష్టించినటువంటి గొప్ప దేవుడండి. అందుకే మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ సృష్టికర్త అనే దేవుడిగా మనకి కనబడతా ఉండేటటువంటిగా ఉన్నాడు. అందుకే యోహాను సువార్తలో దేవుడు చెప్తూ ఉంటాడు, సమస్తం ఆయన మూలం కలిగను, ఆయన లేకుండా ఏదీ కలగలేదని చెప్పేసి దేవుడు చెప్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. యోహాను సువార్త 1:2. యోహాను 1:2. ఆయన ఆది యందు దేవుడి యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలం కలిగాను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. చాలమ్మా. సమస్తమును ఆయన మూలంగా కలిగాను, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఆయన సమస్తమును సృష్టించినటువంటి దేవుడు. ఆకాశ పక్షులను, భూజంతువులను, పర్వతములను, శిఖరములను, మొత్తం సముద్రమును, మొత్తం భూమి మీద ఉన్న సమస్తమును, సముద్రంలో సమస్తమును ఆయన సృష్టించినటువంటి గొప్ప దేవుడు అండి. కాబట్టి ఆయన సృష్టికర్త అనేటువంటి దేవుడు మొట్టమొదటిగా. రెండోదిగా మనం చూసినట్లయితే అదే కీర్తన 95 అధ్యాయము 3వ వచనం. అదే కీర్తన, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యం గల మహారాజు. చాలమ్మా. రెండోదిగా దేవతలందరి పైన మహత్యం కలిగినటువంటి మహారాజు అండి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకు దేవతలందరి పైన మహత్యం కలిగినటువంటి మహారాజు అంటే, ఆయన మహిమగల దేవుడిగా ఉండేటువంటి వాడిగా ఉన్నాడు. అంటే ఈ లోకంలో దేవతలు, దేవుళ్ళు అనేటువంటి వారందరూ కూడా వారి యొక్క పేరు భూగర్భంలో కలిసిపోయింది. వారు మళ్ళీ తిరిగి లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నేను దేవుడిని అని చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన వాళ్ళు ఏమంచి భూగర్భంలోకి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారండి. వాళ్ళు మళ్ళీ తిరిగి లేవలేదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఇదిగో నేను ముట్టునైతేనే కానీ యుగయుగములు సజీవంగా ఉండేటువంటి దేవుడిని అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి దేవుడు అండి. యుగయుగములు రాజ్యం చేస్తున్నటువంటి దేవుడు. తరతరములకు నీవే నా నివాసస్థలం అని చెప్పేసి దావీదు చెప్తా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడండి. సదాకాలము ఆయన ఉండేటువంటి దేవుడు అండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండేటువంటి దేవుడు. కనుకనే ఆయన దేవతలందరి పైన మహత్యం కలిగినటువంటి దేవుడిగా ఉండేటువంటి వాడిగా ఉన్నాడండి. మొట్టమొదటిగా సర్వ సృష్టికర్త అనేటువంటి దేవుడు. రెండోది దేవతలందరి పైన మహత్యం కలిగినటువంటి మహాదేవుడు, అంటే మహిమగల దేవుడిగా మనకి కనబడతా ఉన్నాడు. మూడోదిగా మనం చూసినట్లయితే అదే అధ్యాయము కీర్తన గ్రంథము 95 అధ్యాయము 3వ వచనం. యెహోవా మహాదేవుడు. చాలమ్మ. ఆయన మహాదేవుడు అంటే గొప్ప దేవుడు అండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడు. ఆయన గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసినటువంటి గొప్ప దేవుడు అండి. ఆయన ఆశ్చర్య కార్యాలు మనకి కంటికి కనబడవు, అవి అగోచరము. అటువంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి గొప్ప దేవుడు అండి. అందుకే ఆయనకి సాటి అయినటువంటి దేవుడు, ఆయనకి సమమైనటువంటి దేవుడు ఈ లోకంలో కానీ, భూమి మీద కానీ, పైన ఆకాశంలో కానీ, సముద్రంలో కానీ ఇంకెక్కడా కూడా అతనికి సాటి అయినటువంటి సమమైనటువంటి దేవుడు లేనటువంటి వాడు అండి. అందుకే ఆయన గొప్ప దేవుడు. ఆయన
మహాదేవుడు అయినటువంటి వాడిగా ఉన్నాడండి. మొట్టమొదటిగా సర్వ సృష్టికర్త అయిన దేవుడు, రెండోది దేవతలందరి పైన మహత్యం కలిగినటువంటి మహారాజు, మూడు మహాదేవుడు అంటే గొప్ప దేవుడు అండి. గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసినటువంటి గొప్ప దేవుడు అండి. కీర్తన 71:19, కీర్తన 71:19, కీర్తన 71. దేవా, నీ నీతి మహా ఆకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీకు సాటైన వాడు ఎవడు? చాలమ్మ, ఆయనతో సాటైనటువంటి దేవుడు కానీ, సమ్మైనటువంటి దేవుడు కానీ లోకంలో ఎవరూ లేరండి. ఆయన ఒక్కడే గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేసినటువంటి గొప్ప దేవుడు అండి మన ప్రభువుని యేసుక్రీస్తువారు. అందుకే ఆయన మహాదేవుడు అయినాడండి, మహాదేవుడు అయినాడు. సముద్రానికి దాని అద్దు మేరకుండా పొలిమేరని ఏర్పరిచినటువంటి గొప్ప దేవుడు అండి మన ప్రభువుని యేసుక్రీస్తువారు. నోటి మాట చేత సముద్రమును ఎండిపోజేసినటువంటి గొప్ప దేవుడు అండి మన ప్రభువుని యేసుక్రీస్తువారు. అందుకే ఆయన మహాదేవుడు అని చెప్పేసి కీర్తించబడతా ఉన్నాడు, ఆరాధించబడతా ఉండేటువంటి దేవుడిగా ఉన్నాడండి. సామెతల గ్రంథము 8:29, సామెతలు 8:29, సామెతలు 8:29. జలములు తమ సముహద్దులు మేరకుండినట్లు ఆయన సముద్రమునకు చాలమ్మ పొలిమేరని ఏర్పరిచినప్పుడు, చాలమ్మ సముద్రములు తన సరిహద్దులు మేరకుండినట్లుగా సముద్రానికి పొలిమేరని ఏర్పరిచినటువంటి గొప్ప దేవుడు, సరిహద్దును ఏర్పరిచినటువంటి గొప్ప దేవుడు అండి ప్రభువుని యేసుక్రీస్తువారు. అందుకే ఆయన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసినటువంటి దేవుడు కనుకనే ఆయనకి సాటైనటువంటి వారు, సమ్మైనటువంటి వారు ఈ లోకంలో ఎవరు లేనటువంటి వారిగా ఉన్నారు. అందుకే ఆయన మహాదేవుడు అండి. మొట్టమొదటిగా సర్వ సృష్టికర్త అయిన దేవుడు, రెండోది దేవతలందరిపైన మహత్యం కలిగినటువంటి గొప్ప దేవుడు, మూడోది మహాదేవుడు అంటే గొప్ప దేవుడు. ఈ మూడింతల కీర్తిని ఉన్నటువంటి గొప్ప దేవుడు అటువంటి ఆ మూడింతలుగా ఆయన ఘనతనందుతూ కీర్తించబడుతూ ఆరాధించబడుతున్నటువంటి ఈ దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఏం చేసినాడో మనం గుర్తెరిగితే ఈ దినం ఆయన ఆరాధించుకుంటూ ఉండాలి, ఆయన నామాన్ని గణపరచుకుంటూ ఉండాలి. అటువంటి గొప్ప దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, దేవతలందరిపైన మహత్యం కలిగినటువంటి మహా గొప్ప రాజు, ఆ గొప్ప దేవుడు మహాదేవుడు, ఈ మూడింతల ఘనత నొందినటువంటి గొప్ప దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఏం చేసినాడో మనం చూద్దాం రండి. ఆయన మొట్టమొదటిగా సర్వ సృష్టికర్త అయిన దేవుడిగా నిన్ను నన్ను ఏం చేసినాడు చూడండి. ఆదికాండము 1:27. ఆదికాండము 1:27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి, దేవుని స్వరూపమందు వాడిని సృజించాను, స్త్రీనిగాను పురుషునిగాను వాడిని సృజించాను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడు అని దేవుడు వారితో చెప్పాను. చాలండి. ఆయన సర్వ సృష్టినే సృష్టించినట్టు దేవుడు కాదండి, నిన్ను నన్ను కూడా సృజించినటువంటి గొప్ప దేవుడు. అందుకే మనం చదివినాం కీర్తన గ్రంథం 95:7 రండి నమస్కారం చేసి సాగిలి పడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. మనలను సృజించిన ఆయన సర్వ సృష్టినే కాదండి, పర్వతములను, భూమిని, సముద్రములను, మహాసములను, భూజంతులను, ఆకాశ పక్షులను, సముద్రంలోని సమస్తమును అంత మాత్రమే కాదండి, నిన్ను నన్ను కూడా ఆయన సృజించినటువంటి గొప్ప దేవుడండి. అందుకే మనం ఆయన ఆరాధించాలా, ఆయన నామాన్ని మనం కనపరచాలా. ఎలా సృజించినాడంటే ఇక్కడ చెప్తా వస్తూ ఉన్నాడు. ఆదికాండం 1:27 తన స్వరూపమందు తన పోలికలో నిన్ను నన్ను కూడా సృజించినటువంటి గొప్ప దేవుడండి. అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధించాలా. స్త్రీని గాను పురుషుని గాను నిన్ను నన్ను కూడా వేరుపరిచి, స్త్రీ పురుషునిగా ఆయన వేరుపరిచి నిన్ను నన్ను కూడా సృజించినటువంటి గొప్ప దేవుడండి. తన స్వరూపాన్ని తన యొక్క పోలికలో నిన్ను నన్ను కూడా చేసినటువంటి గొప్ప దేవుడండి. అందువల్ల ఆయన ఆరాధించాలా, ఆయన మనం కనపరచాలి. అందుకే ఆయన సర్వ సృష్టికర్త అనేటువంటి దేవుడిగా కీర్తించబడతా ఉన్నాడండి. ఆయన సర్వ సృష్టినే కాదు, నిన్ను నన్ను కూడా సృజించినటువంటి గొప్ప దేవుడు. ఆయన ఎలా సృజించినాడంటే ఆయన తన స్వరూపమందు తన యొక్క పోలికలో నిన్ను నన్ను కూడా సృజించినటువంటి గొప్ప దేవుడు. అయితే నిన్ను నన్ను ఎప్పుడు సృజించినాడు, నిన్ను నన్ను కూడా ఎప్పుడు సృజించినాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు, అంటే నేను 40 సంవత్సరాల కిందటే పుట్టానేమో. అయితే ఇక్కడ ఉండేటువంటి మన యొక్క ఇయర్లను బట్టి మనం ఎప్పుడు పుట్టామో అంటే ఒక 50 సంవత్సరాలు ఉన్నో 60 సంవత్సరాలు ఉన్నో, అయితే నేను 60 సంవత్సరాల ముందు పుట్టాను అనుకునేటువంటి వారుగా ఉంటామేమో. కానీ దేవుడు ఎప్పుడు నేను సృజించినాడు తెలిసినా, చూడండి సామెతల గ్రంథం 8వ అధ్యాయము, సామెతల గ్రంథం 8వ అధ్యాయము, సామెతలు 8:22, సామెతలు 8:22. పూర్వకాలమందు సృష్టి ఆరంభమున ఆయన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలం పూర్వము
నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్ళతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానంలో ఆయన చెయ్యక మునుపు, నేల మట్టి రవ్వంతయు సృష్టింప మునుకుపు నేను పుట్టితిని. చాలమ్మా. తర్వాత 30 వచనం చదవండి. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటుని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుంటుని. చాలమ్మా. ప్రభువైన యేసుక్రీస్తువారు భూమి ఉత్పత్తి జరగక ముందు, పూర్వకాలం మొదలుకొని అనాథ కాలము వరకు భూమి ఉత్పత్తి పూర్వకు ముందు ప్రభువైన యేసుక్రీస్తువారు నియమింపబడ్డాడండి తండ్రి దగ్గర. ఆ పరలోక రాజ్యంలో ఆయన అక్కడ పరలోక రాజ్యంలో తండ్రి దగ్గర ప్రభువైన యేసుక్రీస్తువారు సృజింపబడినటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రథమ ఫలముగా తండ్రి దగ్గర ఆయన సృజింపబడినటువంటి దేవుడిగా ఉన్నాడండి. అయితే అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తువారు చెప్తున్నట్టు మాట ఏంటంటే, నేను పరలోక రాజ్యమును బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఆయన కలుగు చేసినటువంటి పరలోకమును బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను. అక్కడ నరులను చూసి నేను ఆనందిస్తూ ఉన్నాను అంటాడు. ఏంటి ప్రభువైన యేసుక్రీస్తువారు? భూమి పునాది లేదు, సముద్రం లేవు, పర్వతములు లేవు. అప్పుడు పరలోక రాజ్యంలో తండ్రి దగ్గర ప్రభువైన యేసుక్రీస్తువారు ఉన్నారు. అప్పుడు నరులను చూసి నేను సంతోషిస్తున్నాను, నేను ఆనందిస్తాను అంటాడు. ఏంటి ప్రభువైన యేసుక్రీస్తువారు? అప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? భూమి పునాది వేయబడలేదు. అనాథ కాలం మొదలుకొని పూర్వం ముందు భూమి ఉత్పత్తి జరగక ముందే ఆయన నియమింపబడ్డాడు తండ్రి దగ్గర. పరలోక రాజ్యంలో ఆయన ఉన్నాడు. ఆయన సన్నిధిలో పరలోక రాజ్యంలో ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గర ఆయన ఉండేటువంటి దేవుడిగా ఉన్నాడు. అయితే అప్పుడు నరులను చూసి ఆనందిస్తూ ఉన్నాడు అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తువారు చెప్తా ఉన్నారు. లేఖన భాగం చెప్తా ఉంది. ఏ విధంగా అంటే నిన్ను నన్ను కూడా అప్పుడే ఆయన ఎప్పుడైతే నియమింపబడ్డాడో పరలోక రాజ్యంలో ప్రభువైన యేసుక్రీస్తువారు తండ్రి దగ్గర, అప్పుడే నిన్ను నన్ను కూడా తన ప్రణాళిక చొప్పున, అందుకే ప్రధాన శిల్పి అని చెప్పేసి ఇక్కడ రాయబడతా ఉంది. ప్రధాన శిల్పినై నేను ఉండినప్పుడు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఆయన ప్రధాన శిల్పిగా అక్కడ ఉండి నిన్ను నన్ను కూడా ఆయన అనాథ సంకల్పం చొప్పున ఆయన యొక్క ప్రణాళికలో నిన్ను నన్ను అప్పుడే భూమి పునాది జరగక ముందే నిన్ను నన్ను కూడా సృజించుకున్నాడండి ప్రభువైన యేసుక్రీస్తువారు. అప్పుడే నిన్ను ఏ విధంగా సృజించాలో, ఏ విధంగా నేను స్త్రీని గాను పురుషుని గాను నేను వేరుపరచాలో, నీ యొక్క రూపురేఖలు ఏ విధంగా నేను పెట్టాలో అని చెప్పేసి ఆయన అప్పుడే ఆయన నిన్ను నన్ను సృజించి తల్లి గర్భమందు నిన్ను నన్ను కూడా రూపొందించినటువంటి గొప్ప దేవుడండి. చూడండి సామెతల గ్రంథం ఆ మాట మనం చూద్దాం. యెషయా 44:2. యెషయా గ్రంథము 44 అధ్యాయము 2వ వచనం. యెషయా 44:2. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయుడునై చేయువాడునైనా యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలమ్మ. గర్భమందు నిన్ను నేను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి. అవునండి. ఆయన అనాథ సంకల్పం చొప్పున ఆయన భూమి ఉత్పత్తి జరగకముందే నిన్ను నన్ను కూడా ఆయన యొక్క ప్రణాళికలో, ఆయన యొక్క దయా సంకల్పంలో, ఆయన యొక్క కృపలో నిన్ను నన్ను సృజించుకొని తల్లి గర్భమందు నిన్ను నన్ను కూడా నిర్మించినటువంటి గొప్ప దేవుడండి. ఈ భూమి మీదకి సర్వసృష్టంతను ముందుగానే నీ కొరకు నా కొరకు సిద్ధపరిచి ఆ పర్వతములను, సముద్రమును, ఆకాశములను, భూజంతువులను, ఆకాశ పక్షులను సమస్తమును నీ కొరకు నా కొరకు సిద్ధపరిచి ఆయన నిన్ను నన్ను కూడా భూలోకంలో అవి నీకు నాకు కూడా ప్రయోజనకరముగా, నీకు నాకు కూడా మేలుకరముగా, నీకు నాకు ఉపయోగకరంగా ఉండులాగున వాటిని లోపరుచుకోవడానికి, వాటి మీద నీకు అధికారాన్ని అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరిచినటువంటి గొప్ప దేవుడని ప్రభువైన యేసుక్రీస్తువారు. అందుని బట్టి ఆయన ఆరాధించాలా, ఆయన నామమును మనం కనపరచాలా. ఎలా సృష్టించినాడంటే ఆయన పోలికలు, ఆయన స్వరూపమందు నిన్ను నన్ను సృష్టించినాడు. ఎప్పుడు సృష్టించినాడంటే జగత్ పునాది ఉత్పత్తి జరగక ముందే, భూమి ఉత్పత్తి పూర్వకు ముందే నిన్ను నన్ను కూడా ఆయన ప్రణాళికలు ఆయన సృజించినటువంటి గొప్ప దేవుడు. అయితే ఇప్పుడు నిన్ను నన్ను ఎందుకు సృజించినాడు? ఆయన సృజించుకున్నాడు, సర్వసృష్టిని సృజించినాడు. సర్వసృష్టిలోని నిన్ను నన్ను కూడా సృజించినాడు. ఏ విధంగా సృజించినాడంటే ఆయన పోలికలోని ఆయనకు స్వరూపమందు నిన్ను నన్ను సృజించినాడు. ఇప్పుడు సృజించినాడంటే భూమి ఉత్పత్తి జరగకముందే నిన్ను నన్ను కూడా ఆయన ప్రణాళికలో సృజించుకొని తల్లి గర్భమందు నిన్ను నన్ను కూడా నిర్మించినటువంటి గొప్ప దేవుడు. అయితే ఇప్పుడు ఎందుకు సృజించినాడు నిన్ను నన్ను కూడా? ఆయన ఎందుకు సృష్టించినాడని చెప్తే మనం చూసినట్లయితే ఆయన మహిమ నిమిత్తము నిన్ను నన్ను కూడా సృజించినటువంటి గొప్ప దేవుడు. యెషయా 43:7. యెషయా నా మహిమ నిమిత్తము నిన్ను సృజించిన వారిని, నా మామ పెట్టబడిన వారందరినీ తెప్పించము. నేనే వారిని కలుగజేసి వారిని పుట్టించిన వాడును నేనే. చాలండి.
ఆయన నా మహిమ నిమిత్తము, ఆయన యొక్క మహిమ నిమిత్తం నిన్ను నన్ను కూడా సృజించినటువంటి గొప్ప దేవుడండి. అందుకే ఆయన దేవతలందరిపైన మహత్యం కలిగినటువంటి గొప్ప దేవుడండి. ఆయన మహిమంతా సర్వలోకమంతటా కూడా ఆయన మహిమతో నిండినటువంటిదిగా ఉంది. ఆ మహిమను నీకు నాకు అనుగ్రహించి ఆయన మహిమను పసురుపరచడానికి, ఆయన యొక్క కీర్తికి మహిమ కలగడానికి నిన్ను నన్ను కూడా నియమించినటువంటి గొప్ప దేవుడండి. ఆయన ఎదుట నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబడాలని చెప్పేసి ఆ జగత్ ఉత్పత్తి జరగక ముందే నిన్ను నన్ను కూడా ప్రభాని యేసుక్రీస్తు వరకు ప్రేమలో ఏర్పరచుకొని సృజించినటువంటి గొప్ప దేవుడండి. ఎఫెసీ 1:6 ఎఫెసీ 1:6 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగాను స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములు ఉండమలని జగన్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనల్ని ఏర్పరచుకొనేను. చాలండి. జగత్ పునాది వేయబడక మునిపే, భూమోత్పత్తి జరపక మునిపే నిన్ను నన్ను కూడా ప్రభాని యేసుక్రీస్తువారు ఆయన మహిమ నిమిత్తము ఆయన ఎదుట నిర్దోషునిగా నిరపరాధులుగా నిలబడాలని ఆయన సన్నిధిలో నిన్ను నన్ను కూడా సృజించినటువంటి గొప్ప దేవుడండి. ఆయన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు ఆయన నామాన్ని పరిచయపరిచే నిమిత్తము, ఆయన ఆరాధించే నిమిత్తము, ఆయన నామాన్ని గణపరిచే నిమిత్తము నిన్ను నన్ను కూడా సృజించినటువంటి గొప్ప దేవుడండి. అందుకే ఆయన దేవతలందరిపైన మహత్యం కలిగినటువంటి మహిమ గల దేవుడిగా కీర్తించబడతా ఉన్నాడండి. మొట్టమొదటిగా సర్వసృష్టికర్తన దేవుడిగా నిన్ను నన్ను సర్వసృష్టితో పాటు నిన్ను నన్ను సృజించినాడు. ఎలా సృజించినాడంటే తన పోలికలో తన సారూపమందు నిన్ను నన్ను సృజించినాడు. ఎప్పుడు సృజించినాడంటే జగత్ పునాది ఉత్పత్తి జరగకముందే నిన్ను నన్ను కూడా సృజించి తల్లి గర్భంలో నిన్ను రూపొందించినటువంటి గొప్ప దేవుడండి. అయితే ఎందుకు సృజించినాడంటే తన మహిమ నిమిత్తము, తన యొక్క కృపా మహిమకు కీర్తి కలిగినట్లు ఆయన ఎదుట నిర్దోషునిగాను నిరపరాధిగాను మనం ఉండాలని, ఆయన నామాన్ని మహిమపరచాలని, ఆయన నామాన్ని ఆరాధించాలని, ఆయన కృతజ్ఞతలు చెల్లించాలని చెప్పేసి నిన్ను నన్ను కూడా ఆయన నామాన్ని అనేక మందికి పరచాలని చెప్పి నిన్ను నన్ను కూడా సృజించినటువంటి గొప్ప దేవుడండి. అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధించాలి, ఆయన నామాన్ని మనం కనపరచాలి. అయితే ఏ మహిమకు నిమిత్తమైతే నిన్ను నన్ను సృజించినాడో, ఏ మహిమ అయితే ఆయన తెచ్చుకోవాలని నిన్ను నన్ను కూడా ఏర్పరిచినాడో జగత్ పునాది వేయబడక మునుపు, ఏ ఆయన కృపా మహిమకు ఘనత రావాలని, ఆయన ఎదురు నిర్దోషంగా నిరపరాధిగానే నువ్వు నేను నిలబడాలని ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన నియమించినాడు, ఆయన సృజించినాడు. సర్వసృష్టినంతని నీ కొరకు ముందుగానే సిద్ధపరిచి దాన్ని నీకు ఉపయోగకరంగా, దాన్ని నీకు ప్రయోజనకరంగా చేసి దాన్ని లోపరుచుకొని ఆకాశ పక్షులను భూజంతువులను అన్నిటినీ నీకు దాని మీద నీకు అధికారం అనుగ్రహిస్తే నువ్వు నేను కూడా ఏం చేసినాం తెలుసాయండి? ఏ సృష్టినైతే నీకు అనుగ్రహించినాడో, ఏ సృష్టిని ఏమైతే నీకు అధికారం ఇచ్చినాడో, ఏ సృష్టినైతే నీకు ప్రయోజనకరంగా ఉపయోగకరంగా చేసినాడో ఆ సృష్టికర్తనైన దేవుని మర్చిపోయి, ఆ సృష్టికర్తని దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఆ సృష్టిని ఆరాధించినటువంటి వారముగా ఉన్నాం. ఆ సృష్టినే దేవుడు అనుకుని పూజించినటువంటి పరిస్థితిలో ఉన్నామండి. ఆయన మహిమ నీకు అనుగ్రహించినాడు, ఆయన పోలిక నీకు అనుగ్రహించినాడు, ఆయన స్వరూపాన్ని నీకు అనుగ్రహించినాడు. ఆ పోలికను, ఆ మహిమను మనం కోల్పోయి ఆ సృష్టికర్తనే మర్చిపోయి ఆ దేవునికి దూరం అయిపోయి ఆ సృష్టినే నువ్వు నేను కూడా ఆరాధించినటువంటి వారిగా ఉన్నామండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 1:23 రోమిలకు రాసినటువంటి పత్రిక, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమయుగు మనుషుల యొక్కయు, పశువుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ రూపాలుగా మార్చి ఈ హేతువు చేత తమ హృదయములను దురాశలు అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానపరచుకు 25 చదువుతల్లి. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. చాలండి. ఏ సృష్టికర్త అయితే నేను సృజించినాడో, ఏ సృష్టి అయితే నీకు ఉపయోగకరంగా ఉండాలని, ఏ సృష్టి అయితే నీకు ప్రయోజనకరంగా ఉండాలని, ఏ ఆకాశ పక్షులనైతే నీకు ఉపయోగకరంగా ఉండాలని, ఏ భూజంతువులైతే నీకు ప్రయోజనకరంగా ఉండాలని వాటి మీద నీకు అధికారం ఇచ్చినాడో వాటిని లోపరుచుకోమని నిన్ను ఆశీర్వదించి నిన్ను అభివృద్ధి పరిస్తే ఆ మహిమను నీకు అనుగ్రహించి తన పోలికలో స్వరూపమందు జగత్ ఉత్పత్తి వేయబడక మునిపే ఆయన యొక్క దయ సంకల్పంలో నిన్ను నన్ను ఏర్పరచుకుంటే ఆ మహిమను కోల్పోయి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని మర్చిపోయి ఆయన సృష్టించిన సృష్టినే ప్రతిమా రూపాలుగా ఆ యొక్క భూజంతువులను ఆకాశ పక్షులను ప్రతిమా రూపాలుగా ధరించుకొని చేసుకొని వాటిని సృష్టించినటువంటి వారిగా, వాటిని పూజించినటువంటి వారిగా, వాటిని సేవించినటువంటి వారిగా, వాటికి మహిమనిచ్చినటువంటి వారిగా ఉండేటువంటి వారిగా ఉన్నామండి. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు నేను ఉండేటువంటి వారము
ఆయన ప్రణాళిక ఏంటి? నిన్ను నన్ను కూడా ఆ యొక్క ఆయన మహిమలో నిన్ను నన్ను చూడాలని, ఆ మహిమ ఎదుట నిన్ను నన్ను నిరపరాధులుగా నిర్దోషులుగా నిలబెట్టాలని, ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలని చెప్పేసి నిన్ను నన్ను సృజించుకుంటే, ఆ అనాథ కాలంలోనే భూమి ఉత్పత్తి జరగకముందే నిన్ను నన్ను కూడా ఏర్పరచుకుంటే, తల్లి గర్భమందు నిన్ను నన్ను రూపొందిస్తే, సర్వ సృష్టి అంతా నీ కొరకే ఉపయోగకరంగా, అయ్యో సర్వ సృష్టిని నేను సిద్ధపరిచాను, ఇప్పుడు నా యొక్క నా కుమారుడిని నేను సృష్టిలో నేను ఉంచుతాను, ఆ సృష్టి అంతా మనకు ప్రయోజకరంగా ఉంటుంది, ఆ సృష్టి అంతా ఉపయోగకరంగా ఉంటుంది, ఆ సృష్టిని అంతటినీ మానవునికి నేను అధికారం ఇస్తాను, దాని మీద లోపరుచుకుంటారు సర్వ సృష్టిని అని చెప్పేసి దేవుడు నీకు అంత అధికారం ఇచ్చి ఆశీర్వదించి నేను అభివృద్ధి పరిస్తే, నేను కూడా ఆ మహిమను కోల్పోయి, ఆ స్వరూపాన్ని కోల్పోయి, దేవుణ్ణి మర్చిపోయి, సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయి, ఆ సృష్టాన్ని, ఆ ప్రతిమ రూపాన్ని, ఏ పక్షులు నీకు అనుగుణంగా ఉండాలని చెప్పి దేవుడు ఆశపడినాడు, ఏ యొక్క భూజంతువులు నీకు అనుగుణంగా ఉండాలని ఆశపడినాడు, ఆ భూజంతువులను, ఆ పక్షాదులనే ప్రతిమా రూపాలుగా మార్చుకొని నేను కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారికి దూరం అయిపోయి ఆయన్ని దుఃఖపరిచినటువంటి వారిగా ఉన్నామండి. అయ్యో నేను నరులను భూమి మీద ఎందుకు చేశాను అని చెప్పేసి ఆయన అంతగా దుఃఖపరిచినంతగా నేను కూడా చేసినామండి. అంతగా నేను కూడా అంతగా ఆయన గాయపరిచినాము, ఆయన బాధ పెట్టినా, ఆయన యొక్క సంతాపం కలిగినటువంటి వారిగా నేను కూడా చేసినామండి. అయ్యో నేను నరులను ఎందుకు భూమి మీద చేశాను. చూడండి ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. 6వ వచనం తల్లి. నరులు చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల యొక్క ఊహ ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకున్నాను. 7వ వచనం తల్లి. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా భూజంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయదును. యాలి అనగా నేను వారిని సృజించినందున సంతాపం నొందిన చాలండి. ఎందుకు నేను సృజించాను ఈ భూమి మీద అని చెప్పేసి ఆయన సంతాపం నొందినంతగా నీ యొక్క క్రియల ద్వారా, నా యొక్క క్రియల ద్వారా, నీ యొక్క ప్రవర్తన ద్వారా, నా యొక్క ప్రవర్తన ద్వారా ఆయన బాధపరిచినటువంటి వారిగా ఉన్నామండి. ఆ పాపములో మనం కూరుకుపోయి, ఆ పాపంలోనే మనం పొర్లాడి దేవుని యొక్క ఆ మహిమను మనం కోల్పోయి, ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం మర్చిపోయి, ఆ సృష్టినే మనం ఆరాధించినటువంటి వారిగా, ఆ సృష్టినే మనం పూజించినటువంటి వారిగా ఉన్నామండి. అంతగా ఆయన హృదయాన్ని మనం బాధ పెట్టినటువంటి వారి పరిస్థితిలో ఉన్నాం. ఏ మహిమనైతే నీకు ఆస్వాదించాడో, ఏ మహిమనైతే నీకు అనుగ్రహించినాడో, తన స్వరూపాన్ని అనుగ్రహించిన ఆ స్వరూపాన్ని కోల్పోయి ఆ దేవుణ్ణి మనం మర్చిపోయినటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వారుగా ఉన్నామండి. ఆయన ఎందుకు నేను నరులను చేశాను అన్నంతగా ఆయన దుఃఖపడినటువంటి దేవుడిగా ఉన్నాడు. నీ గురించి, నా గురించి అటువంటి పరిస్థితులు ఉన్నా అయితే నేను ఇంకా ఈ నరులను భూమి మీద నేను ఉంచను, తుడిచివేస్తాను. ఏ భూజంతువులనైతే వాళ్ళు ఆరాధించినారో, ఏ పక్షులనైతే వాళ్ళు పూజించినారో, మొత్తం పురుగుల్ని, పక్షుల్ని, ప్రతిమా స్వరూపాలు అన్నింటినీ నేను ఆ నరులందరినీ భూమి మీద తుడిచివేసేస్తానని చెప్పేసి నన్ను కూడా ఆయన ఉగ్రతకి మనం పాత్రలు అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఎంత ప్రేమగల దేవుడు అంటే, నేను సృజించినాడే అనాథ కాలంలో భూమి ఉత్పత్తి జరగకముందు నన్ను సృజించినాడు కదా ఆయన కృపలోని. అయ్యో నా ఎదుట నిర్దోషులుగా, నిరపరాధులుగా ఉండాలని నేను ఆయన సృజించుకున్నానే. నా బిడ్డలే నేను ఇప్పుడు భూమి మీద నుంచి వీళ్ళని తీసేస్తే, వీళ్ళని నిర్మూలన చేస్తే, అటువంటి దేవుడు కాదండి మన దేవుడు. నీ ఎడల నా ఎడల ఎంత ప్రేమ వెల్లడిపరిచినారో తెలిసిన, ఆయన చేయుని ఉద్దేశించిన కీడుని చేయకుండా మాని సంతాపపడ్డాడండి, పశ్చాత్తాపడ్డాడండి ప్రభువుని యేసుక్రీస్తు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. యోవేలు 2:13. యోవేలు 2:13. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. ఇదే యెహోవా వాక్కు. యెహోవా దేవుడైన యెహోవా కరుణ వాత్సల్య కలిగిన వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలిగిన వాడును ఉండి తాను ఉద్దేశించి చేయక పశ్చాత్తాపడును. చాలమ్మ. తాను ఉద్దేశించి కీడును చేయక పశ్చాత్తాపడినటువంటి దేవుడు అండి. అయ్యో నేను సృజించుకున్నాను, నా పోలిక యందు, నా స్వరూపమందు నేను సృజించుకున్నానే. నా బిడ్డలే నేను ఉత్పత్తి జరగకముందే నేను వాళ్ళని నా యొక్క ప్రణాళికలో, నాకు దయ సంకల్పంలో నేను నియమించుకున్నాను, నేను సృజించుకున్నాను. నా ఎదుటి నిరపరాధులుగా, నిర్దోషులుగా ఉండాలని చెప్పేసి నా మహిమను వాళ్ళకి అనుగ్రహించానే. వీళ్ళని నిర్మూలన చేయను. వీళ్ళ మీద నా ఉగ్రత నేను చూపించను.
ఎంత సంతాపం చెందినప్పటికీ కూడా, ఎంత హృదయంలో బాధ మనం కలిగించినప్పుడు కూడా దేవునికి మన యొక్క సృష్టికర్తను మర్చిపోయి ఆ యొక్క సృష్టిని ఆరాధించి ఆయన ఎంతగానో మనం బాధ పెట్టినప్పటికీ మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన తలంపుల ద్వారా ఆ చెడుతనం అంతా మన హృదయంలో నిండిపోయినప్పటికి కూడా, దేవుడు ఎంతగానో సంతాపం నొందినప్పటికి కూడా దేవుడు కరుణ వాత్సల్యం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడండి. ఆయన నిన్ను నన్ను నిర్మూలన చేయలేదండి. తాను ఉద్దేశించిన కీడును మాయని నన్ను పశ్చాత్తాపడి, అయ్యో నా బిడ్డలు నేను మహిమ కోల్పోయినప్పటికీ తిరిగి నేను వాళ్ళకి మహిమను అనుగ్రహిస్తాను. తిరిగి మళ్ళీ నేను వారికి నేను ఏదైతే కోల్పోయినారో ఆ మహిమను నేను ఆస్వాదిస్తాను. తిరిగి మళ్ళీ నా ఎదుట నిర్దోషులుగా, నిరపరాధులుగా నేను నిలబెడతాను నా యొక్క బిడ్డలని చెప్పేసి, ఏ మహిమగల దేవుడైతే నీకు నన్ను సృజించినాడో, ఏ మహిమ నిమిత్తమైతే నిన్ను నన్ను సృజించినాడో, ఏ సర్వ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను సృజించినాడో, ఆ దేవుడు ఆ మహిమను అంతటిని విడిచిపెట్టి నన్ను ఆ మహిమను ఆస్వాదించాలని, నిన్నుకు నాకు తిరిగి మళ్ళీ ఎదుట నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టాలని, ఆ పరలోక రాజ్యంలో ఆయనతో పాటు మహిమలో నువ్వు నేను ఉండాలని చెప్పేసి ఆ మహిమను అంతటిని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినటువంటి గొప్ప దేవుడు అండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీ 2:6. ఫిలిప్పీ 2:6. ఫిలిప్పీలు రాసిన పత్రిక. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు ఉండి దేవునికి సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని రూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆకాశమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. చాలండి. నీకు నాకు తిరిగా మహిమను ఇవ్వాలని ఏ మహిమనైతే నువ్వు కోల్పోయినావో, ఏ దేవుడిని అయితే నువ్వు దుఃఖపరిచినావో, ఏ దేవుడు ఏ ఉద్దేశం మీద అయితే, ఏ ప్రణాళికనైతే నిన్ను నన్ను ఏర్పరిచినాడో, ఆ యొక్క కృపా మహిమకు కీర్తి కలగాలని, ఆయన నామను మహింపరచాలని, ఆయన ఆరాధించాలని, ఆయన గుణాతిశయంలో అనేక మందికి పరచాలని, ఆయన ఎదుట నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబడాలని, ఆ మహిమలో నువ్వు నేను కూడా పరలోక రాజ్యంలో ఆ తండ్రి దగ్గర ప్రభువుని యేసుక్రీస్తు ఉంటున్నప్పుడు నువ్వు నేను కూడా ఆ మహిమలో ఆ పరలోక రాజ్యంలో ఉండాలని, నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమించి నిన్ను నన్ను నిర్మూలం చేయకుండగా తానే ఆ మహిమనంతా విడిచిపెట్టి తిరిగి మళ్ళీ నీకు ఆ మహిమని ఇవ్వడానికి, మళ్ళీ తిరిగి నేను ఆయన కుమారుడుగా చేసుకొని ఆ పరలోక రాజ్యంలో ఆయన ఎదుటి నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టాలని ఆ మహిమనంతటిని కోల్పోయి రిక్తుడిగా దాసుని రూపం ధరించుకొని లోకానికి వచ్చి శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని తన యొక్క రక్తం ద్వారా నిన్ను నన్ను కూడా మళ్ళీ తన యొక్క కుమారుడిగా స్వీకరించి నిన్ను నన్ను కూడా తిరిగి ఆ మహిమలోకి తీసుకొచ్చినట్టు గొప్ప దేవుడు అండి. ఆయన ఆరాధించడానికి, ఆయన నామాన్ని కనపరచడానికి, ఆయన మహిమను, ఆయన మహాకృపా మహిమ కీర్తి కలగడానికి, ఆయన నిర్దోషులుగా, నిరపరాధులుగా ఉండడానికి మళ్ళీ నిన్ను నన్ను కూడా సిద్ధపరుస్తున్నటువంటి గొప్ప దేవుడు అండి. ఆ పరలోక రాజ్యంలో నిన్ను నన్ను కూడా చూసి ఆయన ఏనాడైతే సంతోషించినాడో, ఏనాడైతే నరులను చూసి ఆనందించినాడో ఆ ప్రణాళిక నీలోని నాలోని మళ్ళీ నెరవేర్చినటువంటి గొప్ప దేవుడు అండి మన ప్రభువుని యేసుక్రీస్తువారు. అటువంటి గొప్ప దేవుడిని మనం ఆరాధించాలా. ఎంత ప్రేమ అండి, ఏ ప్రేమ అండి, ఏ దేవుడు అండి ఇంత ప్రేమను నీళ్ళ నాయల చూపగలడు. అందుకేనండి ఆయన గొప్ప దేవుడు అయినాడండి. అందుకే మహాదేవుడు అయినాడు. ఆయనకి సాటి అయినటువంటి వారు, సాటి సమమైనటువంటి ఏ దేవుడు లేడండి భూమి మీద. అందుకే ఆయన గొప్ప దేవుడు అయినాడండి ప్రభువుని యేసుక్రీస్తు. ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం నీలోని నాలోని జరిగించినాడండి. ఆయన ఉగ్రతకు పాత్రలను అయిపోయి నేను సృజించినందుకు ఎందుకు నేను సృజించానని నరులని దుఃఖపడినటువంటి దేవుడు మళ్ళీ తను కీడును ఉద్దేశించకుండా, నిన్ను నన్ను నిర్మూలన చేయకుండా పశ్చాత్తాపడి తను సృజించినటువంటి నిన్ను నన్ను కూడా మళ్ళీ ఆ మహిమను నిన్ను ఆస్వాదించడానికి తానే ఆ మహిమను కోల్పోయి శిలువ మందం పొందినంతగా తగ్గించుకొని నా రూపంలో మళ్ళీ లోకానికి వచ్చి దాసుని రూపం ధరించుకొని నిన్ను నన్ను కూడా తిరిగి ఆ మహిమకి నిన్ను నన్ను సిద్ధపరిచినటువంటి గొప్ప దేవుడు అండి. అందుని బట్టి ఆయన ఆరాధించాలా, ఆయన మనం కనపరచాలా. మళ్ళీ తిరిగి ఏ మహిమనైతే కోల్పోయినా ఆ మహిమను, ఆ ఘనతన ప్రభావాన్ని నీకు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు అండి. కీర్తన 21:5. కీర్తన 21:5. కీర్తన 21 అధ్యాయం 5వ వచనం. కీర్తన 21:5. నీ రక్షణ వలన ఇంత గొప్ప మహిమ కలిగాను, గౌరవ ప్రభావములు నువ్వు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండినట్లు నీవు అతను నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతను ఉల్లసింపజేసి ఉన్నావు. అబ్బా చాలండి. ఏ మహిమనైతే కోల్పోయినావు తిరిగి ఆ మహిమ నీకు ఇచ్చేసినాడు. తన రక్షణ ద్వారా, తన యొక్క రక్తము ద్వారా నీకు నాకు ఆ మహిమని ఇచ్చాడు. నిన్ను నన్ను ఆశీర్వదించాడు. ఘనత ప్రభావము నీకు నాకు కలిగజేసినాడండి ప్రభువుని యేసుక్రీస్తు. ఆయన సన్నిధిలో ఉండి నిత్యము ఉల్లాసించడానికి, ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయన నామాన్ని మహింపరచడానికి, ఆ నామాన్ని గణపరచడానికి ఆయన ఏదైతే ఉద్దేశించినాడో, ఏ ప్రణాళికలో అయితే నిన్ను సృజించినాడో ఆ ప్రణాళికని దేవుడు నీయాల నాయాలను నెరవేర్చినటువంటి గొప్ప దేవుడు అండి. అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధించాలా, ఆయన నామాన్ని మనం గణపరచాలా. కాబట్టి మనం చదువుకున్నటువంటి లేఖన భాగం కీర్తన 95 అధ్యాయం 7వ వచనం చదువుకొని మన ప్రభువుని యేసుక్రీస్తుని ఆరాధించి ఆయన నామాన్ని మనం గణపరుద్దాం. రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనం సృజించిన ఎక్కువ సన్నిధిని మోకరించదము. అవునండి.
ఆయన సన్నిధిలో మోకరించి నమస్కరించి, ప్రభువా నాకింత గొప్ప ధన్యత, ఇంత గొప్ప ఆశ్చర్యకరం నా జీవితంలో చేసినటువంటి గొప్పదేవా, ఇంత ప్రేమ నా వెళ్ళపరిచినట్టు గొప్పదేవా, నీకేమి ఇవ్వగలనయ్యా, నేను ఇచ్చింది మహిమపరచగలనయ్యా, నువ్వు నా జీవితంలో చేసినటువంటి మేలు అది నా లెక్కకు మించి ఉన్నదని చెప్పి దావీదు చెప్తా ఉన్నటువంటి వాడిగా ఉంటాడని. అవి నా తల వెంట్రులకు మించి ఉన్నాయి ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ గొప్ప కార్యము. దానికి మనం ఏమి ఇవ్వగలం? ఆ ప్రేమకు మనం ఏమి ఇవ్వగలం? కాబట్టి మనసారా నోరారా ఆయన ఎదుట సాగిలపడి నమస్కరిస్తూ ఆయన ఆరాధించాలని నామాన్ని కనపడదాం. మొట్టమొదటి సృష్టికర్త అయిన దేవుడు, దేవతలందరి మీద మహత్యం కలిగినటువంటి మహారాజు, ఆయన మహాదేవుడు. కాబట్టి మనం అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధించి ఆయన నామాన్ని మనం కనపరుద్దాం. దేవుడే లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.